అలే 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 లే లే నా రాణి. ఇది ఇది వేరియేషన్ అంటే నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని కవర్లన్నీ మడత పెట్టి పరుపు కింద పెట్టి పనికొస్తాయి గానీ కప్ లో బూస్ట్ కలిపింది నువ్వు కాదు కదా. మనమే కాదు కదా. అలా కనిపెట్టు ఫుడ్ కనపడితే చాలు బెడ్ మీద ఆలోచించదు. ఏంటి అలా చూస్తున్నా? 10 కోసం పెసరట్టు వేసింది మాత్రం ఈ సతి కాదు. సరిపోవటం అంటే మతి తప్పింది అతి చేస్తున్నా. ఒరే నెత్తి చుట్టూ బొక్కలు పెట్టుకుందేమో నువ్వు, ఇప్పుడు నా పిక్కలు విక్తే ఏమొస్తుందిరా? జీతం పెంచండి, ఓ జత డైర్లు బనీళ్ళు కొనుక్కుంటా. జీతం పెంచడం కుదరదు కానీ స్మాల్ లోన్ ఒకటి శాంక్షన్ చేస్తాను, మేనేజ్ చేస్తా. పక్కన చూడవే చెట్టు చాటు నక్కండి నట్టు మొహంగా. నట్టు మొహంగాడ రాణి యొక్క కొండిగాడిని కాల్చి పడేస్తా. కొండిగాడా? నువ్వు కాల్చేలోపు బట్టగాడు బాంబు పెట్టి పేల్చేస్తాడు. బట్టగాడా? పేల్చని పరింగలేదవా ఫిరంగి నింపేద్దాం. పరింగలేదవా? ఓరమాసంతా ఉగ్గు పాలు వేసి పెంచినట్టున్నారా మీ అమ్మ బాబు మిమ్మల్ని? పచ్చి ముందు తాగేసి పల్లీలు నవ్వులేసి నాటు మొహాలు మీరును. గజ్జి పట్టుకున్నట్టు పట్టుకుంది పనికి మళ్ళీ పజ్జి. అయ్యగారు అలానే అంటారండి. ముందు మీరు ఆడండి, చికెన్ డిన్నర్ దొబ్బేలా ఉంది. ఒరే అంజి కంఫర్ట్ గా కూర్చోరా, నడున్న పెడద్ది దొబ్బిద్దా. తిట్టుకోవడానికి ఆడుకుంటున్నారేంట్రా? ఒక్కొక్కరికి కోసి కొత్త కారం వేసి కుట్లేస్తా చెప్తున్నా. మమ్మల్ని తర్వాత కోయొచ్చు, కాన్సన్ట్రేషన్ కత్తి మీద పెట్టండి. లేడీ ఫింగర్స్ కొన్న జిగురికి బ్యాలెన్స్ తప్పిందంటే చేతికి ఉన్న ఫింగర్స్ ఎగిరిపోతాయి. అప్పుడు అయ్యగారు సింగిల్ హ్యాండ్ గణేష్ అవుతారు. అప్పుడు అమ్మగారు బస్ స్టాండ్ దగ్గర అడుక్కుదంట. డబల్ హ్యాండ్ భర్తతో బెండకాయలు కోయితే బ్యాచ్ తో కలిసి మ్యాచ్ ఆడుతుంది. బ్యాటరీ లైట్ లో గుడ్లు వేసుకుంది. ఇంట్లో ఎవరు తినరని తెలుసు కూడా బెండకాయలు ఎవరు తమ్మన్నారు మిమ్మల్ని? ఎందుకు తెచ్చానా? కోళ్ళు కుక్కలు బాగా తిని నక్క తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి పిక్క మొహాలు. అప్పుడప్పుడన్నా ఆకులు కాయలు తింటే ఆది మానవుల్లో కలిసిపోకుండా ఉంటారని. ఇదైతే మరీ ఘోరం. మటన్ తెస్తే ముంతతో సహా గొంతులు కోసేస్తుంది. ఏ కాదా? అందుకే అయ్యగారు మీకు ఆహారం దొరకట్లేదని ఆకులు అరుములు తెచ్చుకుంటున్నారు. మరి మాంసం తెస్తే మొగుళ్ళకి ఎక్కడ మిగులుతారా ఈ పిశాచి పిల్లలు? మొక్కలు మెక్కేసి ఎగురు ఇదిలిస్తారు. ఇంకొంచెం లేట్ చేసామనుకో అది కూడా నాకెత్తారు. మటన్ మీద చెయ్యి మొక్కలు అరగేస్తా. అసలు పచ్చళ్ళు పొళ్ళు కనిపెట్టిందే పస్తులుంటున్న పత్తుల కోసం రా. లేదంటే ఒట్టన్నం తిని గట్టు మీద పడుకునేవాళ్ళు. బండి పట్టకుండానే ఒళ్ళలో ఒక బస్తాలా తయారైందా? అవునే, నీ వంట తినే ఎడ్లు బండ్లు ఒడ్లు బస్తాలా ఉండేవాడిని కాస్త ఊదేసిన ఒక బస్తాలా అయిపోయింది. అంటే బియ్యం బలం మింగేసింది తిమింగ. ఏ కాదా? సున్నంలో తలకేసిన ఎలా చెప్తుంది ఈడొకడు. చెప్పరా నా బెండకాయ చిచి, చెప్పరా బాబ్జీ. బావా మరి దాక్షారం దాచించక్క పెళ్లికి వెళ్తున్నావా? ఏంటో దరిద్రుడికి పెళ్లి అవుతుంది ఏంటి? పిలిచినోళ్ళు పెళ్లికి పిలవనోళ్ళు పెళ్లికి వెళ్ళి దొబ్బి తినేసి బహుమతులు దొబ్బేయడం తప్ప ఏ రోజన్నా ఓ రూపాయి చదివించాడురా? గాడిపోయిలో బూడిది కూడా పట్టుకెళ్ళి పళ్ళు దొంకుని పిసినారదవా. అవుతుంది బావా, కానీ ఎవరిని పిలవలేదు. ఎద్దవా ఎందుకు పిలుస్తాడురా? ఎందుకు పిలుస్తాడు? ఖర్చు అయిపోద్ది కదా. ఓ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించేసుకుని ఫ్యామిలీ అంతా తినేసి పెళ్లి చేసేసుకుంటారు. కానీ ఒక్క శుభలేఖ మాత్రం ఆ ఫనిగాడికి ఇచ్చానంటరా. మరి పని చేయడానికి ఓ పనికి మాలి అది ఉండాలి కదా. మన బ్యాచ్ లో పనిగడి కన్నా పనికి మాలి కూడా ఉన్నాడు. పిలవలేదని తలుచుకుంటేనే పగతో ప్రాణాలు తీసేసుకోవాలనిపిస్తుంది బావా. నువ్వు నలిగిపోయి ఏ ప్రాణాలు తీసేసుకోకు. మళ్ళీ నీ ధనం పోయిన మేం కార్డులు పంచాలి. కనీసం కార్డు కూడా ఇవ్వలేదు బావాడు. పనిగడికి ఇచ్చాడు కదా, ఆ కార్డు నాకు పంపించు. ప్లాన్ ఏంటి బా? పని అయ్యాక పగలబండి నవ్వుకుంటావలే గాని పంపించు. పిల్లవనాడు పెళ్లి కార్డు పంపిస్తే మీరేం చేస్తారు? ఫ్రేమ్ కట్టించి పూజ చేస్తారా? ముహూర్తం చూసి మంత్రాలు చదువుతాడు. ప్లాన్ తెలియకుండా పేలేరనుకో పేలాలు అయిపోయినట్టు వేపేస్తాను. ముందు నిన్ను వచ్చింది శుభలేక దెబ్బకి పెళ్లి పెట్టలేదు పారి. చూడవే చూడు ఊరిపోతుంది. అరే ప్రింటేసు, నీకు శుభలేఖ పంపిస్తాను. డిజైన్ బాగా రాలేదంట. నువ్వేం చేస్తావంటే దాని చుట్టూ మామిడాకుల డిజైన్ వేరే. ఈ ముహూర్తం ఉంటుంది చూడు, దానికి అటు ఇటు బ్యాండ్ మేళం బొమ్మలు. దానికి అరించి కింద ముఖ్య గమనిక, మిత్రులకు ప్రత్యేక విందు, కానుకలు స్వీకరించబడవు. దానికి అటు ఇటు మామిడికి గుర్తులు ఎలాంటిదిరా ఇంకా బాగుంటది. దానికి ఇంకొక అరించి కింద అందరూ ఆహ్వానితులే, ఇంటి పక్క వాళ్ళని కూడా వెంట పెట్టుకురావచ్చు. ఇంకా ఏదో మంచి కొయిట్ పెడితే బాగుంటుందిరా.
మాకు బంధం కన్నా బలగం ముఖ్యం. అది తిరిగిపోయింది. ఇలా ప్రింట్ వేసి ఓ 1000 కార్డులు అర్జెంటుగా పంపించరా. ఒరే ముద్ర అదిరిపోవాలి. నిద్ర మొహంతో గుద్దామంటే మొహం చెదిరిపోతుంది. పాపం పిసినారోడని బావే ప్రింట్ వేస్తున్నట్టున్నాడు. నీకు అలా అర్థమైందా? ఇందులో ప్లాన్ ఉంది. ఇవన్నీ దిక్కుమాలి ప్లాన్లు అండి. కార్లు కొట్టించి కమిషన్ కొట్టేశాడు. మీరు కక్కలు తినడం మానేసి కాయలు తినండి. తలకాయలు పనిచేస్తాయి. 1000 కార్డులు పంచితే మినిమం 3000 మంది వెళ్తారు భోజనాలు. దెబ్బకి పీటల మీద కూర్చున్న వాడికి పీఠం పగిలిపోతుంది. 1,00,000 ఖర్చైనా కక్ష తీరాలి. దెబ్బకి కళ్యాణ మండపం అన్న సంతర్పణ అయిపోతుంది. సర్లే గాని మీ కూర వండేసుకుంటారు. మా కూర పరిస్థితి ఏంటి? చెరువు గిన్నె పట్టుకుని చెరువు ఇదికి వెళ్ళి అడుక్కోండి. వండుకునేవాడికి ఒకటే, అడుక్కునేవాడికి 60 కూరలో. వెళ్తా ఈయన కూడా ఏ బడి దగ్గర గుడి దగ్గర వదిలేండి. చిన్నపిల్లల దగ్గర టిఫిన్ బాక్సులు కొబ్బరి చెప్పలు అడుక్కుంటాడు. పోనీ సిగ్నల్ దగ్గరికి వెళ్తారేటి? గ్యాస్ స్టవ్ కి 2 బర్నర్లు ఉంటాయి. డైనింగ్ టేబుల్ కి 2 సైడ్లు ఉన్నాయి. ప్లేట్లు కడుక్కోవడానికి 2 చేతులు ఉన్నాయి. వండుకుంటాం, తింటాం, కడుక్కుంటాం. మనం వండుకొని తింటుంటే మండి చావాలి. మంది కూడా కలుపుకోండి. ఈ మధ్యన మీ బావకు బాగా బలుపు ఎక్కువైపోయింది. మనకి గెలుపులు లేకపోతే అక్కడ బల్బులే పెరుగుతాయి. అయితే అర్జెంట్ గా 3 బల్బులు తేమంటారా? దేనికి? మన లైట్లు వెలగవు కదా. సార్ ఒకసారి సెంటర్ కి రండి. ఓ పక్కకి రండి. డాంబర్ వేసుకు తిరుగుతుంటే ఇంకా గెలుపులే ఉంటాయి. ఆడొచ్చినప్పుడు తలుపులు పక్క దాక్కోట తప్ప. ఇదొకటి. హలో మేడం, ఇన్స్టా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఇన్స్టా వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెట్టారేంటి? లేదు మేడం, మేమే ఇన్స్టా వాళ్ళ పేరు పెట్టుకున్నారు కానీ చాలా సిరాకులో ఉన్నా పెట్టే. మేడం మేడం మేడం, పాలసీ వినండి మేడం. కనీసం కాల్ అయినా నా అకౌంట్ లో పడుతుంది. దీనమ్మ కట్టుకున్నాడు కాల్చుకు తింటున్నాడు. కాల్ సెంటర్ లో కాల్చుకు తింటున్నారు. చెప్పవే చెప్పు. మేడం, మీరు నెలకి 2000 పే చేస్తే మీ వృద్ధాప్యంలో మీకు 5 కోట్లు వస్తాయి. ఎలా ఉంది స్కీమ్? నట్లన్నీ లూజ్ అయిపోయటంలో కోట్లు ఇస్తే నేనేం చేసుకోవాలి? ఆమ్లెట్ మొహం దానా చెప్తా ఉండు. ఓ పంచే, ముందే 5 కోట్లు ఇచ్చే, నేనే వృద్ధాప్యం వరకు నెలలో 2000 కట్టేస్తాను. ఇదెలా ఉంది స్కీము? బాలేదు మేడం. అయితే మూసుకొని పెట్టే. అక్క, ఈ కాల్ విన్నాక నాకు కన్నింగ్ ఐడియా వచ్చిందే. కన్ను కొట్టడం ఆపి ఐడియా చెప్పు. ఐడియా బాగుంది కానీ మీ బావ బకరా అవుతాడంటవా? బామలు అనగానే బ్రహ్మ ఋషులే బోలా పడతారు. బావెంత పడి దొల్లెత్తాడు. దొరలేయడానికి ఆయన పిల్లోడు కాదండి. ఆయనతో పెట్టుకుంటే జిల్లెడ పళ్ళు కళ్ళు వేసుకున్నట్టే పోతాయి. సార్ మళ్ళీ సెంటర్కి వస్తారేటి? డిస్కరేసింగ్ డైలాగులు కొట్టామంటే డోర్ సందులో చిటికిన వెళ్ళిపెట్టి నొక్కుతా. వద్దు, డోర్ మూసుకొని మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యారు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది చూడండి అని చెప్పాలా? ఏంటి రియాక్షన్ లేదు? మళ్ళీ సెంటర్కి రారా. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ వచ్చి చెప్పాలా? అక్కర్లేదు, నేను ఫోన్ చేస్తాను. ఇది ఆన్ చేసి అక్కడ పెట్టు. ప్లాన్ చెప్పి పైకి చూస్తావంటే కళ్యాణికి కాల్ చేసి మ్యాటర్ చెప్పు. ఈ సృష్టిలో మనకి కన్నీళ్లు తెప్పించేవి 2. ఒకటి యాలి, రెండోది ఒల్లి. కోసి పెడతా ఇద్దరిని. అయ్యారు రాత్రికి రాత్రే కండలు పెరగాలంటే ఏం చేయాలి? ఒళ్ళంతా తేనె పూసుకుని సేవలు పుట్టమే దొల్లు. రాత్రికి రాత్రే రావడానికి ఏమన్నా దోమల కండలం కష్టపడాలి. ఈ ఫోన్ ఒకటి 24 గంటలు మోగుతూనే ఉంటుంది. హలో సార్, మేము తమిళ ఛానల్ నుంచి ఈ వ్యాలంటైన్స్ డే రోజు లవ్ సర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. లవ్ సర్చ్? ఎస్ సార్. మీకు పెళ్ళైందా? టైం బాగాలేనప్పుడు ఒకసారి అయింది రండి. ఓ తాటికే మొహం తోటి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అయింది, మ్యారేజ్ అయింది, కానీ ఇద్దరు ఒకటి కాదు. అయితే ఖచ్చితంగా ఫస్ట్ లవ్ ఉంది. ఈ యంగేజ్ లో లొంగిపోవడానికి ప్రతి బొంగు గడికి ఉంటదిలే కానీ మ్యాటర్ చెప్పు. మీరు అమ్మాయి డీటెయిల్స్ ఇస్తే వ్యాలంటైన్స్ డే కి మీ ఇద్దరు కలుసుకునే ఏర్పాటు చేస్తాం. ఎందుకు? చక్కగా ఉన్న సంవత్సరాలు సంకనాకి పోవడానికా? మన కైండ్ ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు అమ్మాయి కాదు, ఆంటీ. అదే, మీకు ఆవిడ్ని కలవాలని లేదా? లేదు. ఎందుకంటే నా భార్య ప్రేమించినంతగా నన్ను ఇంకెవరో ప్రేమించలేరు. నీకు చిన్న కథ చెప్తా. పెళ్లి చూపుల్లోనే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. ఇక్కడ తెలిసిపోయింది తనే అని. ఎంగేజ్మెంట్ రోజునే నాకు అర్థమైంది తనకు నేనంటే ఎంత ఇష్టమో అని.
ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిగే మధ్య 3 నెలల్లోనే డిసైడ్ అయింది ఒకరి కోసం ఒకరని. నీకు మ్యాజిక్ చెప్పనా? పెళ్ళయ్యి అమ్మా నాన్నలు వదిలి నా దగ్గరికి రావడానికి ఏడ్చింది, పెళ్ళి అయ్యాక నన్ను వదిలి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి ఏడ్చింది. అదే ప్రేమ. ప్రేమ పెళ్ళైనా నిశ్చయించిన పెళ్ళైనా ప్రాసెస్ ఒకటే, ప్రేమ ఒకటే. వాళ్ళ లైన్లో ఉండు. వస్తే ఆలబెత్తా. ఫ్రెండ్తో ఫోన్ చేయిందే సరిపోదు, ఫోన్ కూడా మార్చి పంపించాలి. ఉల్లిపాయ అవును కదా.